ధనియాలు 2 మిరియాలు 3-4 లవంగాలు 2-3 ఏలకులు 2 నల్ల ఏలక, సోంపు, 1 అనాస పువ్వు, 2 మరాఠీ మొగ్గలు, కొంచెం జీడిపప్పు, కొంచెం పుట్నాల పప్పు, కొన్ని కొబ్బరి ముక్కలు, 4-5 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క ఇవన్నీ నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. అన్నట్టు షాజీరా లేదు కాబట్టి కొంచెం జీలకర్ర వేశాను. ఈ గ్రైండ్ చేసినప్పుడు కొంచెం పాలు కూడా వేశాను. ఇదంతా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక డైరెక్ట్గా కుక్కర్లో నూనె వేసి ఈ పేస్ట్ అంతా వేసి వేయించుకున్నాను. తర్వాత ఏంటంటే కాలీఫ్లవర్ ముక్కలు బాగా పురుగులు అవి లేకుండా శుభ్రం చేసుకుని ఉంచుకున్నాను. తర్వాత ఈ పేస్ట్ అంతా బాగా పచ్చివాసన పోయే వరకు వేగాక అప్పుడు 2 టమాటాల ముక్కలు కట్ చేసి వేశాను. టమాటాలతో కూడా బాగా ఒకసారి కలుపుకున్నాక అప్పుడు ఈ కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసి పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకొని కొంచెం నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలి. నేను 2 విజిల్స్కి ఆపేలోపు 3 వచ్చేసాయి. కానీ 1 విజిల్ అయితే చాలు అన్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే కాలీఫ్లవర్ త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి కొంచెం కూర కూడా బాగా మెత్తగా అయిపోయింది అనమాట. డైరెక్ట్గా చేసుకుంటే ఇంకా మంచిది.